హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వారఫలాలు కార్యక్రమానికి నమస్కారం. మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకున్నట్లయితే 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి డిసెంబర్ 6, 2025 శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి వారంలో అర్ధాష్టమ బృహస్పతి, పంచమంలో కేతువు, సప్తమ బుధుడు, అష్టమంలో రవి, శుక్ర, కుజులు, ఏకాదశ రాహు, ద్వాదశంలో చంద్రశనుల యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రారంభించే ప్రతి పనిలో ఒక సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరిగేటువంటి వారంగా మేషరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి మేషరాశి వారు ప్రతి వ్యవహారంలో కొంత ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం ఈ వారంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక లాభస్థిత రాహు, ద్వాదశంలో చంద్రశనుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, కొంత సమయాభావాన్ని ఎక్కువగా తీసుకోవటం, ఇక ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి, భారం, శ్రమ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మేషరాశి వారికి దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. అంటే గ్రహబల రీత్యా కాస్త అష్టమంలో ఉన్నటువంటి రవి, శుక్ర, కుజుల యొక్క సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో కాస్త ఒత్తిడి, భారం, టెన్షన్స్ పెరగటం, అష్టమంలో రవి, శుక్రుల సంచారం వల్ల చేసే వృత్తి వ్యాపారాల రీత్యా కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల కుటుంబ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి చక్కగా వృత్తి వ్యాపార రీత్యా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఏకాదశ రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునే వారికి చాలా సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రోత్సాహకరమైన వారుగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ చేసుకునే వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తలపెట్టే ప్రతి పనిలో ఇక అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని ఒక పట్టుదలతో, ఒక దీక్షతో అనుకున్న విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి అష్టమ రవి, శుక్రుల సంచారం వల్ల ప్రతి పనిలో కొంత విశ్వాసపూరితంగా, అంటే సంకల్ప బలాన్ని గట్టిగా మీరు చేసుకున్నట్లయితే విజయాలు సాధించుకుంటారు మేషరాశి వారికి. ఇక రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, పార్ట్నర్షిప్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి మేషరాశి వారికి ఏదైనా పెట్టుబడుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మేషరాశి వారు రుణ బాధల రీత్యా ఒత్తిడి పెరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అనవసర అపవాదవమానాలు గురి కాకండి. మానసికంగా ఈ వారంలో అష్టమ కుజుడి యొక్క సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో కూడా మేషరాశి వారి జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు చక్కగా చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. మనోధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండే వారికి ఆర్థికపరమైనటువంటి స్తబ్దత కలగకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక లాభస్థిత రాహు సంచారం వల్ల విపరీత ప్రయాణాలు, బడలిక, ఒత్తిడి, భారం, కుటుంబపరమైన విషయాల్లో కొంత ఆరోగ్య విషయాల్లో విచారం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్యోన్య దాంపత్య విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మేషరాశి వారు. కాబట్టి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకునే వారికి ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఈ వారంలో మేషరాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే అష్టమ రవి, శుక్ర, కుజుల యొక్క సంచారం, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం రోజు చక్కగా అభిషేకాన్ని చేసుకోండి. అలాగే ప్రతి ఆదివారం
ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం మేషరాశి వారికి మానసికంగా ఆరోగ్యపరంగా కూడా ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఈ వారంలో ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి శనివారం మంగళవారం రోజు తమలపాకుతో అర్చన చేయండి. చక్కగా ప్రతిరోజు ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.